బైబిల్ తరగతిలో నిజానికి ద్వితీయోపదేశకాండం చదువుతున్నాము. అయితే కొంచెం మళ్ళా అందరూ యాక్టివేట్ అయినప్పుడు ఏదైనా కంటిన్యూటీ బుక్గా చదువుదాము అని చెప్పి అంశాలనే లాస్ట్ వీక్ ఒక అంశాన్ని మాట్లాడుకున్నాం. ఈరోజు కూడా అలాగే ఒక అంశాన్ని మాట్లాడుకుందాం. మనకు ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంది కాబట్టి ఈ అర్ధ గంటలో దేవుడు మనతో మాట్లాడే వాక్యం చదవడం అన్నా, వాక్యం చెప్పడం అన్నా, వాక్యాన్ని ధ్యానించడం అన్నా దేవుడు మనతో మాట్లాడడం, ప్రార్థన చేయడం ఏమో మనం దేవునితో మాట్లాడడం. కాబట్టి దేవుడు మనతో మాట్లాడే అవకాశాన్ని మనం పొందడం చాలా ధన్యత. ఈరోజు బైబిల్ నుంచి దేవుడు ప్రత్యక్షంగా వచ్చి మాట్లాడడం, పాత నిబంధన కాలంలాగా దర్శన రూపంగా వచ్చి మాట్లాడడం. ఇప్పుడు సంపూర్ణమైన వాక్యం మనకు ఇవ్వబడింది కాబట్టి ఆ వాక్యాన్ని తెరిచినప్పుడే దేవుడు మనతో మాట్లాడతాడు. ఈరోజు ఒక అంశాన్ని చూద్దాం. ఈ మామూలుగా ఇవి కాకుండా నాన్ డస్ట్వే అయితేనే రాస్తున్నాయి. దేవుడు ప్రతి ఒక్కరిని పిలుస్తాడు. అంటే మనకి అబ్రహాముని పిలవడం మనకు తెలుసు, లేకపోతే అపోస్తలుని ఎన్నుకున్నప్పుడు వాళ్ళని పిలవడం, యేసుప్రభు పిలవడం మనకు తెలుసు, లేకపోతే ఎలీషాని దుప్పటేసి ఏలియా నువ్వు రా అన్నాడు. అలా దేవుడు కొంతమందిని తన పనికి వాడుకున్నాడు. ఈరోజు మోషేని కూడా పిలవడం దేవుడే పిలిచాడు. మోషేని దేవుడు పిలవడం, మోషే దేవుని పిలుపుని కాదని అభ్యంతరాలు ప్రకటించాడు. ప్రతి అభ్యంతరానికి దేవుడు ఒక సొల్యూషన్ ఇచ్చాడు. కాబట్టి ఈరోజు మోషేని లేదా దేవుడు మోషేని పిలుచుట అనే అంశాన్ని మనకు తెలిసిన సంగతే. దేవుడు మోషేను పిలుచుట, అది ఎన్నుకొనుట. తన పనికి దేవుణ్ణి మోషేని చూస్ చేసుకున్నాడని. ఆ చూస్ చేసుకున్నప్పుడు నన్ను వద్దు అంటాడు మోషే. నాకు ఈ ప్రాబ్లం ఉందని చాలా అభ్యంతరాలు చెప్పాడు. ప్రతి అభ్యంతరానికి దేవుడు ఒక సొల్యూషన్ ఇచ్చాడు. సో ఈరోజు మనం ఆ విషయాన్ని గమనించి ఆ అంశం నుంచి మనం ఏం నేర్చుకోగలమో ఆలోచిద్దాం. అసలు మోషే ఎవరు? 400 సంవత్సరాలు ఇశ్రాయేలీలు. ఏం సార్ నాదే పెన్ను అదే 400 సంవత్సరాలు ఇశ్రాయేల్ దాస్యంలో ఉండిపోతే వారిని విడిపింపడానికి దేవుడు తయారు చేసిన ఒక సాధనం అండి. నిజానికి దేవుడు ఎవరో మర్చిపోయారండి. అబ్రహాము తన పిల్లలకి నేర్పినట్టుగా, ఇస్సాకు తన పిల్లలకి నేర్పినట్టుగా, యాకోబు తన పిల్లలకి నేర్పినట్టు ఈ మిగిలిన 12 గోత్రాలు తమ పిల్లలకి నేర్పలేదు. 400 సంవత్సరాలు గడిచిపోయి పిల్లలకు నేర్పకపోతే ఏమవుతుంది తేజ? మన పిల్లలకి నేర్పితేనే దేవుని గురించి తెలుస్తుందండి. మన పిల్లలకి నేర్పకపోతే తెలియదండి. మన పిల్లలకి దేవుని గురించి మప్పితేనే అర్థమవుతుందండి. మన పిల్లలకి మప్పకపోతే అర్థం కాదండి. వీళ్ళు మప్పడం మానేశారు, నేర్పడం మానేశారండి. కాబట్టి అది అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మహా అయితే యాకోబు కుమారుడైన యోసేపుతో అంతరించిపోయింది. ఆ 12 మందితో అంతరించిపోయింది. ఆ తర్వాత ఎవరైనా ఉంటే ఒకరు ఇద్దరు అలాగా నీతిగా బ్రతికులు ఉన్నారు తప్ప మ్యాక్సిమము 11 గోత్రాలు ఐసోలేట్ అయిపోయాడు. ఒక్క లేవీలకు మాత్రం కొంచెం దేవుని గురించిన ఆ భక్తి. అందుకే మిగిలిన గోత్రాల్లో కంటే ఆ లేవి గోత్రంలో నుంచే దేవుడు ఎన్నుకున్నాడు. లేవి గోత్రానికి కొంత అంటే దేవుని కోసం సేవ చేయాలి అని దేవుడు యాకోబుని నిర్ణయించినప్పుడు, లేదా యాకోబు కుమారులు లేవి నిర్ణయించినప్పుడే అది కొంత దేవుని కోసం మేము ఏర్పాటు చేయబడుకు, అంటే మేము ఎన్నుకోబడ్డ తెగ అనే ఒక ఫీలింగ్ ఉందండి. మీరు బయటికి వెళ్ళినప్పుడు మేము క్రిస్టియన్స్ అనే ఫీలింగ్ మీకు లేకపోతే, మేము చర్చ్ మెంబర్స్, మేము దేవుని కోసం పనిచేసే పిల్లలం అనే ఫీలింగ్ మనకు ఉంటేనే ఆ ఫీలింగ్తో మీరు పనిచేస్తారు. అది లేవీలకి దేవుడు కరుణ చూపించింది, మిమ్మల్ని నేను ఎంచుకుంటాను, మీరే నా స్వాస్థ్యం అని చెప్పడం వల్ల అది మిగిలిందండి. లేకపోతే అది కూడా లేకపోదు. ఆ లేవి గోత్రంలో దేవుని నమ్మిన ఒక కుటుంబమే అమ్రాము, ఆయన పేరు, భార్య పేరు యోకెబెదు. వీరిద్దరికి దేవుడు అంటే భక్తి ఉంది. మిగిలిన వాళ్ళు ఎవరికి లేకపోయినా వాళ్ళకి భక్తి ఉంది. తమ పిల్లల్ని అలా పెంచారండి.
అహరోన్ని అలా పెంచారు, అందుకే దేవుడు ఆయన ప్రధాన యాజకుడు చేశాడు. కూతుర్ని అలాగే పెంచారు, కొడుకులనే కాదు ఆడపిల్లలను కూడా అలాగే పెంచారు. మిరియాము ప్రవక్త్రి, ఆమె కూడా దేవుని గీతాలు రాసి అందరి చేత లేడీస్ని నడిపించే విషయంలో ఆమె ప్రవక్త్రిగా పనిచేసింది. మోషే ఇశ్రాయేల్ నాయకుడయ్యాడు. అలాగ 3 పిల్లల్ని దేవుని సేవకు సమర్పించిన గొప్ప కుటుంబం అది. ఆ ఫ్యామిలీ నుంచి అసలు ఎలాగ ఈ మోషే ముందు బయటపడ్డాడు అంటే, మొట్టమొదట ఆయనేమో చిన్న పెట్టిలో పెట్టి, ఆ టైంలో ఏంటంటే ఇశ్రాయేలు ఎదిగిపోతున్నారని ప్రతి మగ శిశువుని చంపే కాలం. కానీ అలాంటి టైంలో చూసేస్తే రాజసేవకులు ఎవరైనా చూస్తే చంపేస్తారని పెట్టిలో పెట్టి, వాళ్ళ అమ్మ ఎంతో సాహసం చేసి ఓ పెట్టిలో నదిలో ఓ బిడ్డను వదిలేయడం, ఏట్లో ఓ బిడ్డను వదిలేయడం కష్టమైన విషయం కాదండి. ఆల్మోస్ట్ తను ఏడ్చుంటుందండి, చచ్చిపోయాడనే వదిలేస్తూ ఉంటుందండి. అంటే అంత బాధ. ఏమవుద్ది, ఏదైనా ఒక అల పారే అలలో కొంచెం ఇలా తిరగబడితే బిడ్డ తిరగబడిపోతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎంత పెయిన్ఫుల్ ఇష్యూ. ఇలాగుంటే ఎంతసేపైనా ఉంటాడు, అది తిరగబడితే అది తిరగబడకూడదు, అది ఎవరికో దొరకాలి. అది దొరకకుండా ఎక్కడైనా స్టక్ అయిపోయినా, ఎక్కడైనా వెళ్ళిపోయినా, స్పీడ్గా కొట్టుకుపోయినా, సో అవన్నీ పెయిన్ఫుల్ ఇష్యూస్ అండి. అలాంటి అంటే నేను అవన్నీ చెప్పట్లేదు ఇప్పుడు. దేవుడు అలాగ చిన్నప్పటి నుంచే మోషే ప్రత్యేకింపబడి ఫరో కుమార్తెకు దొరికేటట్టుగా దేవుడు చేశాడు. అది దేవుని కృప. అప్పుడు 40 సంవత్సరాలు ఫరో కుమార్తెగా పెంచబడ్డాడండి. రాబోయే రాజుగా మోషే అవ్వాలి. అయితే ఆయనలో ఎక్కడ కొంత నేను నిజంగా ఐగుప్తీయుని కాదు, నేను హెబ్రీడ్ని అనే బీజం ఎక్కడో పడింది. బహుశా వాళ్ళ అమ్మగారే చిన్నప్పుడు ఈ ఫరో కుమార్తె ఎత్తుకుంది, చూసింది పెట్టిలో చాలా ముద్దుగా ఉన్నాడు, చంపబుద్ధి వేయలేదు, నేను పెంచుకుంటాను అనుకుంది. ఆ పెంచుకునే విషయంలో ఈ అక్క మోషే అక్క దూరం నుంచి చూస్తూ ఎవరైనా పాలిచ్చే ఆవిడని తీసుకొని రమ్మంటారా అని వీళ్ళ అమ్మనే తీసుకొచ్చిందని. తన పిల్లలకి పాలు పెట్టి జీతం తీసుకొని ఫరో కుమారుడిగా పెంచింది వాళ్ళమ్మ. ఒక్కొక్క 5 ఇయర్స్ ఎంతసేపు అనుకోండి. ఆ తర్వాత నుంచి పిల్లలకి ఒక 5-6 ఇయర్స్ తర్వాత కేర్ టేకర్ అవసరం ఉండదు కదా, అంతవరకు ఆ 6 ఇయర్స్లోనే నేర్చుకున్నాడని, ఆ 7 ఇయర్స్లోనే నేర్చుకున్నాడని. ఆ తర్వాత 40 సంవత్సరాలు సకల విద్యలు నేర్చుకున్నాడు. అయితే రాజు అయ్యే సమయానికి నేను ఫరో కుమార్తెని అని అనుకుంటే రాజు అవుతాడు. కానీ ఎందుకో ఆయన ఫరో కుమారుడుగా ఇష్టపడలేదని. నా ప్రజలను చూస్తాను, నా ప్రజలు శ్రమ పడుతున్నారు అంటే, ఐగుప్తీలేమో శ్రమ పెడుతున్నారు, ఇశ్రాయేల్ చేత చాలా పెద్ద పట్టణాలు కట్టించారండి. అప్పుడు ఐగుప్తులో రామసేసు, పితోము అనే పట్టణాలు కట్టించినప్పుడు వీళ్ళ చేత వెట్టి పనులు చేయిస్తున్నారు. ఈ శ్రమ పెడుతున్న జనమే నా జనం అనుకున్నాడు మోషే. సో రాచరికాన్ని కాకుండా ఈ ఇశ్రాయేలుగా ఉండడానికి ఇష్టపడ్డాడు. అందువల్ల ఇద్దరు కొట్టుకుంటుంటే ఎవరికి సపోర్ట్ చేయాలి? ఐగుప్తీలకు సపోర్ట్ చేయాలి. ఈయన ఐగుప్తీయుడు రాజుగా పెరిగాడు, కానీ ఐగుప్తీలకు సపోర్ట్ చేయకుండా ఇశ్రాయేలుడికే సపోర్ట్ చేశాడు. ఈ స్టోరీ అంతా మీకు తెలిసిద్దే, జస్ట్ చెప్తున్నాను. సో 40 సంవత్సరాలు అక్కడ ఈ విషయం రాజుకి తెలిసిపోయింది. వీడు పెరిగింది కోటలోనే, కానీ వీడి రక్తం మాత్రం హెబ్రీల రక్తమే, వీడు మనకు సపోర్ట్ చేయడు, వాళ్ళకే సపోర్ట్ చేస్తాడు. ఇలాంటి వాడు కానీ రాజ్యంలో ఉంటే మనకే ఉండి మన దగ్గరే ఉండి మనకే వెన్నుపోటు పొడుస్తాడని చెప్పి ఫరోకి మోషే మీద కోపం వచ్చింది. నన్ను చంపేస్తాడని చెప్పి మోషే పారిపోయాడు. 40 ఇయర్స్ అరణ్యాల్లో, మిద్యాను అరణ్యంలో పెరిగాడని. అరణ్యంలో ఒక దగ్గరికి ఆశ్రయానికి చేరాడు. ఆయనే తన కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు. ఆయన ఎవరు అంటే గొర్రెల కాపరి. సో 40 సంవత్సరాలు ఐగుప్తు రాజకుమారుడుగా, కాబోయే రాజుగా పెరిగాడు. 40 సంవత్సరాలు అరణ్యంలో గొర్రెల కాపరిగా, చాలా గొర్రెల కాపరికి ఎంతో ఓర్పు కావాలి. ఆ గొర్రెల కాపరిగా ట్రైనింగ్ దేవుడిచ్చి, అంటే 40 సంవత్సరాలు రాజరికాన్ని చూపించాడు, 40 సంవత్సరాలు గొర్రెల కాపరిగా ట్రైనింగ్ ఇచ్చి, ఇప్పుడు 80 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మోషేని మొట్టమొదటిసారి దేవుడు పిలవడం జరిగింది. ఆ పిలిచినప్పుడు మీ అందరికి తెలుసు, ఇది ఎంత నేను చాలా సండే స్కూల్ చెప్పే విషయాలు ఇవి. అంటే ఆ తర్వాత చెప్పబోయే పాఠానికి నాకు ఇది బేస్. ఆయన గొర్రెలు కాస్తున్నప్పుడు ఓ పెద్ద మంట పుట్టింది.
ఒక పొద కాలిపోతున్న వాసన లేదు, కాలుతున్న పొగ లేదు, అదేమో నవనవలాడుతూ గాలికి ఊగుతుంది తప్ప కాలట్లేదు. అది వింతే కదండి. చెట్టు ఏదైనా కాగితం ఏదైనా కాలదు, పుస్తకం కాలిపోతుంది, అది ఎప్పటికీ కాలదు, కానీ మంట మాత్రం వస్తుంది. అలాంటిది ఏమైనా ఉంటే భోగి మంటలు అవే వాడుతారు అందరూ. ఈ కర్రలు గిర్రలు పెట్టకుండా రోజుకి మనం అదే పని చేస్తాం, ఏం వేస్టేజ్ ఏమి ఉండదు. ఆ వింతను చూసినప్పుడు దేవుడు నీ చెప్పులు అక్కడ విప్పేసి, నీతో నాకు ఒక పని ఉంది, నా పనికి నిన్ను పిలుస్తున్నాను అన్నాడు. ఇది స్టోరీ. ఇక్కడ నుంచి మనం రాయాలి. ఇదంతా మీకు తెలిసింది, చిన్నపిల్లల స్టోరీయే, మళ్ళీ ఒకసారి చెప్పాను. అప్పుడు దేవుడు మొదటిసారి మోషేని పిలవడం. మనం ఏం చేద్దామంటే వచనం రాద్దాం, అంటే లేఖను రాద్దాం. దేవుడు ఎంత ఎక్కువ వద్దాం, ఒక చిన్నది రాస్తాం. వచనము, దేవుడు మోషేని పిలుచుట. దేవుడు పిలచుట. మోషే తెలిపిన అభ్యంతరం, మోషే తెలిపిన అభ్యంతరము, మోషే అభ్యంతరం తెలిపాడు. అప్పుడు దేవుడు దానికి పరిష్కారాన్ని ఇచ్చాడు. దేవుని పరిష్కారం అంటే దేవుడు మోషేని ఎన్నిసార్లు పిలిచాడు, మోషే ప్రతిసారి పిలిచేటప్పుడు ఏ కారణం చెప్పాడు, దేవుడు దానికి ఏ పరిష్కారం ఇచ్చాడు, ఈ క్లాస్లో మనం నేర్చుకుందాం. ఒక 20 నిమిషాలు ఉంది నాకు. నిర్గమకాండం 3:10 మొట్టమొదటిసారి దేవుడు పిలిచాడు. నిర్గమకాండం 3:10. అందరూ నిర్గమకాండం 3-4 అధ్యాయాలు తీయండి, అంతే, అక్కడే మనం చదువుతాం. 3:10 ఏమన్నాడు చూడండి. ఆ వింత అంతా చూపించి, పొద కాలిపోయినప్పుడు వింత అంతా చూపించి, కాగా రమ్ము, అదే నా ప్రజలందరూ కష్టాల్లో ఉన్నారు, వాళ్ళు బయటికి రావాలి కాబట్టి కాగా రమ్ము, రీజన్ అది. ఇశ్రాయేలైన నా ప్రజలను నీవు ఐగుప్తు నుండి తోడుకొని పోవలను. అది మొదటిసారి పిలిచాడని చూపించిన ఆ సూచక్రియ బాగుంది, మంట బాగుంది, దేవుడు మాట్లాడడం బాగుంది. కానీ నేను వెళ్ళడం ఏంటి, నేను ఎక్కడి నుంచి పారిపోయానో, నేను అక్కడికి వెళ్ళడం ఏంటి, వాళ్ళు నన్ను చంప చూస్తున్నారని అంటే, ఆ చంపేవాడు ఇప్పుడు లేడు, నువ్వు వెళ్ళు అని చెప్పాడు. ఈయనేమని అభ్యంతరం చెప్పాడు అని అంటే, అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని. నేను ఎంతటి వాడను. ఎన్నో వచ్చిన ఉండదు 3:11. ఆయన అభ్యంతరం అంటే, ఒక్కోసారి ఏదైనా బాధ్యత మనకు అప్పగించబడేటప్పుడు నేను ఎలా చేయగలను, నేను ఇది చేయలేను, నేనెంతటోడిని, అది చాలా పెద్ద టాస్క్, ఆ టాస్క్ నేను చేయలేనని మనం ఎవరైనా చెప్పొచ్చు. అప్పుడు ఆయన చెప్పిన మాట, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడే ఇందును, నేను నిన్ను పంపితినంటకు ఇది నీకు సూచన. అంటే నేను నీకు తోడే ఉంటాను. నువ్వే పర్వతం మీద ఉన్నావో, సూచన ఏంటంటే ఇదే పర్వతం మీద నీవు ఆ ప్రజలను తోడుకొని ఐగుప్తు నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించెదరు. అది హోరేబు అంటే సేనాయి పర్వతం మీద పదాజ్ఞలు ఇచ్చాడండి. అక్కడే కదా మొదట నువ్వెక్కడి నుంచున్నావో అక్కడే నువ్వు నన్ను ప్రజలతో కలిపి ఆరాధిస్తావు, ఇదే సూచన, నేను నీకు తోడే ఉంటాను, నువ్వు వరి అవ్వకు, నువ్వు వెళ్ళు అన్నాడు. సో దేవుడు చెప్పిన పరిష్కారం ఏంటి అని అంటే, నేను నీకు తోడై ఉంటాను.
తోడై ఉందును. సునీత గారు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఇది నేను చేయలేను అనుకున్నప్పుడు, మోషేకి దేవుడిచ్చిన ఇదే మాట, ఇదే వచనం ఒకవేళ మనతో కానీ దేవుడు ఎవరితో చెప్పినా సరే అది సరిపోదా? ఏదైనా వచ్చినప్పుడు నీకెందుకమ్మా, నేను ఉన్నాను, మీరు వెళ్ళండి అని మనకు ఏదైనా చిన్న ఇష్యూ వచ్చినప్పుడు ఓ పెద్ద మనిషి ఎవరో నేను నిలబడి నేనున్నాను కదా, నీకేమీ అవ్వకుండా నేను చూస్తానని ఒక పెద్ద మనిషి మాట్లాడితే ఇప్పుడు మన ఎంత ఇష్యూ అవుతుందండి. నాకు ఎవరో సలహా ఇచ్చారు, పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళు. లేదు, నిజంగానే పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఇలాంటి సమస్యలన్నీ ఆయన చూస్తున్నారు. నిజంగా పోనీ ఒకవేళ అది జరగలేదు, వెళ్ళిన తర్వాత ఆయనే రెస్పాండ్ అయిపోయి మధ్యలో నేను ఉంటాను ఎవరు రండి అని అన్నాడు అనుకోండి, ఇక్కడికి వచ్చి ఎవరైనా నిలబడతారండి ఇక్కడ? అంటే ఏదైనా ఓ దాన్ని అంటే దానికి భరోసా ఇవ్వగలిగే వ్యక్తి నేనున్నాను, నీకు తోడే ఉంటాను, నువ్వు వెళ్ళు అని అన్నప్పుడు ఇంక భయం ఉండదు. ఇప్పుడు మోషే ఇశ్రాయేలీని బయటికి తీసుకురావడానికి అమ్మో అని భయపడుతున్నాడు, నేను నీకు తోడే ఉంటాను, నువ్వు వెళ్ళు. అది మొదట ఆయన తెలిపిన అభ్యంతరం. తర్వాత మరలా ఆ విషయాలన్నీ మాట్లాడిన తర్వాత నువ్వు వెళ్ళి 16 వచనం 3:16 నువ్వు సో నేను నీకు తోడే ఉంటానని చెప్పిన తర్వాత నువ్వు వెళ్ళి నీ పేరేంటి అని అడిగాడు. ఆ విషయాలు నేను అన్నీ రాయట్లేదు. సో ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే వెళ్ళి ఇక్కడ నుంచి ఈ మందల సంగతి వదిలే, నువ్వు వెళ్ళి ఇశ్రాయేల్ పెద్దలందరినీ పోగు చేసి నేను నీకు ఈ మాటలు చెప్పానని చెప్పు. సో వాళ్ళందరినీ పోగు చేసి నువ్వు వాళ్ళని బయటికి తీసుకుని రా అనే సంగతి చెప్పాడు. నీవు వెళ్ళి నీవు వెళ్ళి ఇశ్రాయేలీల పెద్దలను పోగు చెయ్యు. అంటే దేవుడు పక్క చెప్పేస్తున్నాడు, కానీ అది చాలా ఇబ్బందికరమైన సంగతి అండి. ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళి నువ్వు ఇక్కడ లోకల్ కార్పొరేటర్లు అందరినీ మీటింగ్ తీసుకొని రా, నేను అక్కడ చూస్తానని ఎవరైనా అన్నారనుకోండి, మన స్థలం గురించే మాట్లాడుతున్నాను, నేను ఎవరిని వెళ్ళి ఏ కార్పొరేటర్ని తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెడతాను, నేను ఎవరిని తీసుకొస్తాను అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు దేవుడు చేసే పని ఎలాగుందంటే నువ్వు వెళ్ళి ఇశ్రాయేల్ పెద్దలను పోగు చేయి, నేను చెప్పే మాటలు నువ్వు చెప్పు, వాళ్ళని నేను బయటికి రప్పిస్తానని చెప్పు అని చెప్పాడని. అప్పుడు ఈయన అభ్యంతరం చెప్తున్నాడు. అభ్యంతరం 2:4-1 బాబు నువ్వు వెళ్ళమంటావు, కానీ నేను వెళ్తే ఎవడు నా మాట నమ్ముతాడు? నా మాట నమ్మరు, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు. నేను అక్కడి నుంచి పారిపోయొచ్చినోడిని, నేను ఇప్పుడు వెళ్ళిపోయి అందరూ రండి, అసలు నువ్వెవడవురా, 40 సంవత్సరాల నుంచి ఇక్కడ లేవు, నువ్వు వచ్చేసి మమ్మల్ని తీసుకెళ్ళిపోతానంటే మేము వచ్చేస్తామా, మేము రాము అంటారు. మళ్ళీ నమ్మరు. నాకు అదంతా చిరాకు ఉంది, ఇది నేను ఎక్కడ ఎవరిని పోగు చేస్తాను, ఏ మీటింగ్లు పెడతానని. ఈయన చెప్పిన అభ్యంతరం ఏంటంటే 4:1 వారు నన్ను నమ్మరు, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, వారు నా మాట వినరు, ఇది జరగదు అని ఆయన చెప్తున్నాడు. కరెక్టే. ఇప్పుడు అది చిన్న పని కాదు, మోషే మాట్లాడుతున్న మాటలో నిజమే. ఎలా నమ్ముతారు? నమ్మరు. అయితే ఒక పని చేస్తాను, దానికి నా దగ్గర సొల్యూషన్ ఉంది. నీ మాట వాళ్ళు నమ్మేటట్టుగా నేను చేస్తాను. ఓ పని చేయి, నీ చేతిలో ఉన్న కర్ర కింద పడేయమన్నాడు. కర్ర పడేస్తే ఆ కర్ర పాము అయిపోయింది. అది విచిత్రమైన సంగతి. ఇప్పుడు నువ్వు పట్టుకోమన్నాడు. మళ్ళీ ఆ పాము అలా పడేయడం ఈజే, మళ్ళీ పట్టుకోవడం అలా పట్టుకుంటే మళ్ళీ అది కర్ర అయిపోయింది. నీ చెయ్యి చాచి నీ ఛాతీ మీద పెట్టుకోమన్నాడు. పెట్టుకున్న తర్వాత అది తెల్ల కుష్ఠం వచ్చినట్టు అయింది. ఇప్పుడు మరలా తీసి వెనక్కి పెట్టు, అప్పుడు మరలా బాగా అయింది. ఇప్పుడు నువ్వు చేసినవి నీకు వింతగా ఉన్నాయా? అవును, వింతగా ఉన్నాయి. నేను పొదను కాల్చడం కాదు, నీ చేతుల్లోనే ఆ శక్తి ఉంచాను, నువ్వు సూచక్రియలు చేసినట్టుగా చేస్తాను, ఇవే పనులు అక్కడ చెయ్యి, నిన్ను చేయిస్తాను, ఇవి చేస్తే నమ్ముతారు కదా అని ఈ అభ్యంతరానికి ఆయన పరిష్కారం చెప్తున్నాడండి. ఆయన పరిష్కారం ఆ 2 సూచక్రియలు.
3వ వచనంలో నీ కర్ర అదేంటి అని అంటే నీ చేతిలోది ఏంటి అంటే కర్ర అన్నాడు. అప్పుడు దాన్ని పడేయమన్నాడు. అదే స్టోరీ. అదే మోషే దాన్ని పడేస్తే అది పాము అయిపోయింది. మోషే దాని నుండి పారిపోయాడు. భయం వేసిందండి. ఇంతకాలం ఆ కర్రతోనే గొర్రెలు కాస్తున్నాడు, ఇప్పుడు అది పాము అయిపోయింది. ఆశ్చర్యం అయిపోయిందండి తనకి. దాన్ని పట్టుకోమన్నాడండి. ఎలా పట్టుకున్నాడు? తోకను పట్టుకుంటే అది మరలా కర్ర అయింది. అలాగే ఛాతి కుష్టం నీ చెయ్యి తీసి నీ రొమ్మును పెట్టుకోమన్నాడు, కుష్టమైంది. మళ్ళా తీయమంటే మళ్ళా అది అంటే నీలోనే సూచక్రియలు ఉంచాను. నిన్నెవడు నమ్మకపోవడం ఇంకా నీ ఏట్రా బాబు ఇది ఈ మహిమలతో వచ్చాడని నీ వెనకాతల జనులు పోగవుతారు తప్ప నిన్ను నమ్మకపోవడం ఉండదు. అలా నిన్ను తయారు చేస్తాను అని చెప్పాడని. అంటే 1 2 సూచక్రియలు అంటే సూచక క్రియలు నీలో ఉంచుతాను, నీ చేత చేయిస్తాను కాదు, నీకు ప్రూఫ్ ఉండడం కోసం నీ చేత అక్కడ లైవ్లో చేయించాడండి. 1 కర్ర పాము అయిపోవడం, 2 చేతికి కుష్టం కలగడం. ఆమె ఇమీడియట్గా కుష్టం రావడం, ఇమీడియట్గా మళ్ళీ బాగైపోవడం. అసలు ఇప్పుడు ఏదైనా దెబ్బ తగిలితే మానడానికి ఎన్ని రోజులు పడుతుంది అని కనీసం. ఈ చలికాలంలో ఇంకెక్కువ రోజులు పడుతుంది. ఆ దెబ్బ తగిలిన వెంటనే దెబ్బ పోవడం, అది ఆశ్చర్యమైన సంగతి. అప్పుడు 4:9 సారీ 4:9 ఏం మాట్లాడతాడు ఇప్పుడు? నీకు సూచక్రియ నీకు అడిగిన దానికి నువ్వు అభ్యంతరం తెలుపుతున్నావు. నీ అభ్యంతరానికి నేను సొల్యూషన్ ఇస్తున్నాను. ఒకవేళ ఎడిషనల్గా వాళ్ళు ఈ 2 నమ్మకపోతే నీకు 3వది ఇస్తానన్నాడండి. 9వ వచనం మరియు ఆయన వారు నిన్ను నమ్మక 8వ వచనంలో మొదటి సూచన బట్టి వినకపోతే ఈ 2వ దాన్ని చెయ్యి. ఒకవేళ వారు ఈ 2 సూచనలను బట్టి నమ్మకాన్ని మాట వినకపోయినట్లా నీకు 3వ సూచక్రియ ఇస్తాను. అది చేయలేదు అక్కడ. అప్పుడు ఏట్లో నీళ్ళు కొంచెం తీసుకొని నువ్వు పక్కనయ్యు నీళ్ళు రక్తం కింద చేస్తాను అని చెప్పాడు. అది 3వది. ఒకవేళ ఈ 2 నమ్మకపోతే 3వ సూచక్రియ ఇస్తాను. అది 3వ సూచక్రియ నీ చేత చేయిస్తాను. అప్పుడు నేను వాళ్ళు నమ్ముతారు, నువ్వు వెళ్ళు అన్నాడండి. ఈయన వదిలేటట్టుగా లేదు. ఈయన ఏడు చెప్పినా దానికి ఏదో సొల్యూషన్ ఇస్తున్నాడని ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడంటే అభ్యంతరం 10వ వచనం 4:10 నువ్వు ఎన్ని సూచక్రియలు చేయించినా నా చేత ఇంతకు ముందు కానీ తర్వాత కానీ నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా. ఇప్పుడు ఏమంటున్నాడండి? కరెక్ట్గా నువ్వు సూచక్రియలు అవి చేస్తున్నావు, నేను వెళ్ళి మాట్లాడలేను, నాకు మాట అది సరిగ్గా రాదు, నాకు స్టేజ్ ఫియరు చెప్తారు కదా, ఏంటి నాకు స్టేజ్ ఫియర్ అండి, నాకు భయం, నన్ను వదిలేయండి. అలాగా ఇక్కడ ఏమంటున్నాడంటే నాకు ఏమన్నాడండి? నేను మాట నేర్పరిని కానన్నాడా? నేను మాట నేర్పరిని కాను, నేను మాట నేర్పరిని కాను. ఇంకో మాట అన్నాడండి, నోటి మాంద్యము గలవాడను. నోటి మాంద్యం అంటే నాకు మాటలు సరిగ్గా ఆడడం రాదు. అది యాక్చువల్గా మాటల యందు ప్రవీణత గలవాడు అనే మాట రాయబడిందండి. మొదటి 40 సంవత్సరాల్లో ఆయన గురించి అపోస్తుల కార్యాల్లో రాశాడు. సకల విద్యలందు ప్రవీణత కలిగి మాటల యందు నేర్పరగలవాడు అనే మాట రాశాడు. ఇక్కడ ఏంటంటే వెళ్ళడానికి ఈ టాస్క్ చేయడానికి ఇష్టం లేక, అంటే జనరల్గా మనలో కూడా కొంతమంది, సార్ నేను బయట వ్యవహారాలన్నీ నేను చకచకా చేసేస్తానండి, నాకు ఇక్కడికి వచ్చి మాట్లాడమంటే మాట్లాడలేనండి అంటారు. అలాగనమాట. సో ఇది చేయడం ఇష్టం లేక తప్ప వాళ్ళు రాజ్యాలను మడతపెట్టే కలిగిన వాళ్ళు, లోకాన్ని ఇప్పుడు మన లోకాల అంటాడు. దేవరపల్లిలో ఎనోజ్ గారు ఉంటారు, బాబు నన్ను పైకి ఎక్కించొద్దు అంటాడు, కానీ ఆయన ఒంటి చేతు ఈ మొత్తం ఈవెంట్ చేసేయగలడండి. కాబట్టి అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ మోషే కూడా అలాగే నేను మాట నేర్పని కాదంటున్నాడు, నిజంగా మాట్లాడగలడం. అయితే
ఇప్పటికి వెళ్ళడం ఇష్టం లేదు, ఈ టాస్క్ తీసుకోవడం ఇష్టం లేదు. దేవుడు పిలుస్తున్న పిలుపుకి ఈ చాలా పెద్ద భారం అది. నేను మాట నేర్పను కాదు, నోటు మాంద్యం గలవాడిని అని చెప్తున్నాను. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే ఆయన కొంచెం ఏం చెప్తున్నా సరే సాకు చెప్తున్నాడని కొంచెం సివియర్ అయ్యాడని. యెహోవా మానవులకు నోరిచ్చిన వాడెవడు? మూగవాన్నే కానీ, చెవిటివాన్నే కానీ, దృష్టి గలవాన్నే కానీ, గుడ్డివాన్నే కానీ పుట్టించింది ఎవడు? యెహోవా నేను కదా, కాబట్టి వెళ్ళు అంటే దానికి ఆయన ఇచ్చిన పరిష్కారం ఏంటి? అసలు మానవులు పుట్టించింది నేను. ఒక నోటి మాంద్యం గలవాడినైనా పుట్టించేది నేనే కదా, ఒకవేళ బాగా మాట్లాడగలిగేటట్టుగా చేయగలిగేది నేనే కదా, అది నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు అన్నాడు. అంటే అదే దాన్ని ఏమన్నాడంటే మానవులకి నోరిచ్చి, అంటే మానవుని సృష్టించినోడు నేను. గుడ్డివాడిని కానీ, దృష్టి గలవాడిని కానీ, ఒకవేళ నోటి మాంద్యం గలవాడికి కూడా మాట్లాడగలిగేది నేను అని చెప్పడం అండి. మానవుని సృష్టించింది నేను. నోటి మాంద్యం గలవాడికి మాట్లాడలేనా నేను? అవన్నీ నాకు తెలుసు. నువ్వు నాకు నోటి మాంద్యం ఉందని నువ్వు నాకు చెప్పవసరం లేదు. అసలు నిన్ను పుట్టించిందే నాకు తెలిసి, నిన్ను ఎలా పుట్టించానో నాకు తెలుసు అని అర్థం. వదలట్లే. అప్పుడు ఇది ఫైనల్. కాబట్టి వెళ్ళము, నీ నోటికి నేను తోడై ఉంటాను, నువ్వు పలకవలసిందేదో నీకు బోధిస్తాను అన్నాడు. 4:11 4:12 ఫైనల్గా కాబట్టి, అంటే అది చెప్పిన తర్వాత, కాబట్టి వెళ్ళుము, నీకు నేను తోడై ఉంటాను అంటే ముందు చెప్పిందే చెప్పాడు, నీకు తోడై ఉంటాను వెళ్ళుము అన్నాడు. ఏం చెప్తున్నా నేను ఎంత తోడినాను అన్నాడు, నీకు తోడై ఉంటాను అన్నాడు. నువ్వు వెళ్ళు, పెద్దలను పోగు చేయంటే వాళ్ళు నా మాట నమ్మరని అన్నాడు. నమ్మేటట్టుగా నీకు సూచక్రియలు ఇస్తానన్నాడు. ఒకవేళ నమ్మకపోతే నీకు 3వ సూచక్రియ కూడా ఇస్తాను అని అన్నాడు. బాబు నువ్వు ఎన్ని సూచక్రియలు ఇచ్చినా నేను మాట నేర్పను కాను, నేను వెళ్ళను అన్నాడు. అసలు మాట ఒక మనిషికి మాట ఇచ్చేది ఎవరో నేను కాదా? నేను చూసుకుంటానే, నువ్వు మాట మాంద్యం గురించి వర్రీ అవ్వద్దు అన్నాడు. కాబట్టి నువ్వు వెళ్ళు అంటే ఈయన వదలట్లేదని. బాబో నన్ను వదిలి నువ్వెవరిని పంపిస్తావో వాళ్ళని పంపించి అన్నాడు ఫైనల్గా. ఇదే లాస్ట్. అందుకు అతడు 13వ వచనం, అయ్యో ప్రభా నువ్వు పంపదలిచిన నన్ను వదిలి అర్థం అండి. నువ్వు పంపదలిచిన వాడినే పంపు. అయ్యో ప్రభా నువ్వు పంపదలిచిన వాడినే పంపు. నీవు పంపదలచిన వానినే పంపుము, నన్ను కాదు, నన్ను వదిలి అని అర్థం అండి. నన్ను వదిలి. దేవుడు కోపపడ్డాడు. 14 వచనం, ఆయన మోషే మీద కోపపడి, ఇది ఫైనల్ అనమాట. అంటే కోపపడి అంటే అర్థం ఏంటి? నువ్వు ఎవరినో సెలెక్ట్ చేసుకో, నువ్వు ఎవరిని పంపించ, నేను నిన్నే సెలెక్ట్ చేసుకుంటాను అని అర్థం అండి. నేను నిన్నే పంపిస్తున్నాను అంత. కోపపడి అంటే నిన్నే పంపుతాను. ఒకవేళ నీకు కావాలంటే నీకు తోడుగా అహరోన్ని ఇస్తాను, అక్కడ తోడుగా ఇస్తాను, అహరోన్ని తోడుగా ఇస్తాను తప్ప నువ్వే మెయిన్. నేను నిన్నే సెలెక్ట్ చేశాను. నువ్వు పంపదలిచిన వాడిని పంపన్నావు కదా, ఆ పంపదలిచిన వాడు నువ్వే. అహరోను నీకు తోడుగా ఇస్తాను. మూడు సంగతులు చెప్పాడు. మోషే మీద కోపపడి, లేవీడోకు నీ అన్న అహరోను లేడా? అతడు బాగా మాట్లాడగలని నేను ఎరుగుదును. నువ్వు మాట మాంద్యం అన్నావు కదా, మాట్లాడడానికి నీకు సహాయంగా అహరోన్ని ఇస్తున్నాను. అహరోను నీకు సహాయం. 2వ వచనం, రెండో సంగతి, అతడు నిన్ను చూసి తన హృదయమందు సంతోషిస్తాడు. నీకు సహాయంగా ఉండడానికి ఆయన చాలా హ్యాపీగా ఉంటాడు. ఆయన అన్న కదా, నువ్వు నా తమ్ముడేటి అని అనుకోడు. ఆయనే నీకు సహాయంగా ఉండడానికి ఆయన హృదయంలో హ్యాపీ ఫీల్ అవుతాడు. సో ఒకడు హ్యాపీగా ఉంటే పని జరుగుద్దా, హ్యాపీ లేకపోతే జరుగుద్దా? సహకరిస్తేనే పని జరుగుతుంది.
నీకు సహకరిస్తాడు, నువ్వు నీ మీద ఇష్టం చూపిస్తాడు. 16వ వచనంలో 3వ సంగతి ఏంటంటే, అతడు నీకు బదులుగా జనులతో మాట్లాడతాడు. అతడే నీకు నోరుగా ఉంటాడు, నీవు అతనికి దేవుడుగా ఉంటావు. నాకు కావాల్సింది నువ్వే. నీకు కావాలంటే అతను హెల్ప్ తీసుకో. నువ్వు మాట్లాడాలంటే అతను చెప్పేస్తే అతను మాట్లాడుకుంటాడు. కావాలంటే నువ్వే నడిపించాలి అని వదలలేదని. సో దేవుడు మోషేని పిలిచిన విధానం చూస్తే, దేవుడు ఎన్నిసార్లు చెప్తున్నా ఏదో ఒక అభ్యంతరాన్ని తను తెలుపుతూనే వస్తే, దేవుని పరిష్కారం ఏంటంటే తన అభ్యంతరాలకు పరిష్కారాన్ని ఇస్తూనే వచ్చాడు తప్ప దేవుడు మోషేని వదలలేదండి. ఇది మోషేకి మాత్రమే కాదు, అంటే మనం రాసుకోవాల్సిన సంగతులు అయిపోయి. దేవుడు మోషేని మాత్రమే పిలిచాడా? ఇప్పుడు మనందరినీ కూడా పిలుస్తున్నాడా? తన పరిశుద్ధమైన పిలుపుతో మనందరినీ పిలుస్తున్నాడండి. మనం ఒకవేళ మారు మనసు పొందకపోయే విషయంలో కానీ మనం ఏదో ఒక సాగు చెప్తాం, ఇది నాకు వద్దు అని. కానీ దేవుడు అంటే తన ప్రజలను విమోచించడానికి అక్కడ మనం ఈ స్టోరీ నుంచి అర్థం చేసుకోవాల్సిన సంగతి, ఈ అంశం నుంచి దేవుని ప్రజలను విమోచించడానికి మోషే కావాలి. ఆ మోషే ఏమో పని అసైన్ చేస్తుంటే తప్పించుకుంటున్నాడు. అప్పుడు ఎంత దేవుడు తప్పించుకోవడానికి ట్రై ఎన్ని వంకలు చెప్పినా దేవుడికి ఒక వ్యక్తి ఎలా సమర్పించుకోవాలో మోషే జీవితం నుంచి మనకు కనబడుతుంది అన్నమాట. ఒకవేళ ఎంత చెప్పినా మోషే వినకపోతే ఇంక అడగడు. దీని తర్వాత కూడా దేవుడు అడుగుతాడు అంటామని కోప్పడి చెప్పిన తర్వాత కూడా నేను వెళ్ళను అనేస్తే అప్పుడు దేవుడు తన సంకల్పంలో ఒక వ్యక్తిని వాడుకోవడానికి ఇష్టపడతాడు. నువ్వు స్వీకరించకపోతే జరగదండి. కానీ మోషే స్వీకరించడం వల్ల ఎంత ధన్యత వచ్చింది అంటే, మోషే లాంటి ప్రవక్త ఇంకెవడో లేడు. మిరియాము, అహరోను కూడా, మేము కూడా ఇప్పుడు అహరోనుతో దేవుడు మాట్లాడలేదా? మిరియాముతో దేవుడు మాట్లాడలేదా? మేము కూడా ప్రవక్తలమే అనుకున్నారండి వాళ్ళు. ఆడికన్నా మేము పెద్దోళ్ళు, ఇంకా ఇద్దరు పెద్దోళ్ళే. మిరియాము పెద్దదే, అక్క. అహరోను పెద్దోడు, అన్నయ్య ఏమో 3 సంవత్సరాలు పెద్ద. అహరోను కంటే మిరియాము పెద్దది, ముందు ఆడపిల్ల, తర్వాత వీళ్ళిద్దరు. మాతో దేవుడు పలికించలేదా అంటే వాళ్ళను కూడా దేవుడు గద్దించాడు. దయచేసి మోషే మాట కూడా మీరే వినాలి. వయసులో ఒకవేళ మీ అమ్మ నాన్నకు మీరు పుట్టుండొచ్చు, కానీ మోషే లాంటి ప్రవక్త నాకు ఇంకొకటి లేడు అనే మాట, మోషేతో నేను మాట్లాడినట్టుగా ఎవరితోనూ మాట్లాడలేదు అని అన్నాడు. అప్పుడు ఇశ్రాయేలీని ఆ రోజు దేవుడు పిలిచిన పిలుపును అంగీకరించకపోతే మోషేకి ఎంత వాల్యూ ఉందనంటే, పరలోకంలో ఎవరు గీతాలో పాడతారంట తెలుసా? యేసుక్రీస్తు గీతాలు పాడతారు, మోషే గీతాలు పాడతారు. అంటే పాత నిబంధనకి మోషే ఎలా మధ్యవర్తో, యేసు ప్రభు క్రొత్త నిబంధనకి మధ్యవర్తి. కాబట్టి పాత నిబంధన గీతాలు, క్రొత్త నిబంధన గీతాలు కలిపి పరలోకంలో పాడతారంట. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 3-4 వచనాలు. ఆశ్చర్యకరమైన, లేదా 15వ అధ్యాయం 1వ వచనం, ఆశ్చర్యకరమైన గొప్ప సంగతిని నేను పరలోకంలో చూశాను అని చెప్పి 3-4 వచనాలు చదువుదాం. చూడండి, ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 3-4 వచనాలు. ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. యుగములకు రాజా, నీ మార్గంలో న్యాయములను సత్యములై ఉన్నవి. అక్కడ దూతలు దేవుని మహింపరుస్తున్నారండి. నీ మార్గాలు న్యాయములు సత్యములై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడువు. నీకు భయపడిన వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు? న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి కనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసేదని చెప్పుచు, అంటే దేవుని స్తుతిస్తూ, దేవుని దాసుడకు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. యోహాను ఒక దర్శనం చూసినప్పుడు అక్కడ దేవదూతలు దేవుణ్ణి మహింపరుస్తూ, నీకు భయపడినోడు ఎవడో, నీకు దక్కని ఘనత ఏది అని చెప్పి ప్రార్థించిన తర్వాత పాటలు పాడారంటండి. ఏ పాటలు పాడారు? మోషే
అంటే ఎంత ఘనత అంటే పరలోకంలో ఈ ఏ మోషే అయితే దేవుని చేత పిలువబడ్డాడో ఆ మోషే కీర్తనలు పరలోకంలో గానం చేయబడుతున్నాయి. ఒకవేళ ఇది మనకి సాదృశ్యంగా ఎలా ఉంది అని అంటే, ఈరోజు మనందరినీ కూడా దేవుడు పిలుస్తున్నాడు, మనల్ని పరిశుద్ధమైన పిలుపుతో పిలుస్తున్నాడు అనే మాట ఉంది చూడండి. 1 తిమోతి తీతు అనుకుంటా 1వ అధ్యాయం, దేవుడు మనల్ని పిలిచెను అనే మాట చాలాసార్లు ఉంది. మొదటి పేతురు 2:9 ఒకటి తీయండి. తీతు పత్రిక 2 తిమోతి పత్రిక 9:10 ఒకటి తీయండి. మొదటి పేతురు 2:9, 2 తిమోతి 1:9. 2 తిమోతి 1:9. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పం బట్టి అనాది కాలములనే యేసుక్రీస్తునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడింది అయిన తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. అంటే దేవుడు మనల్ని కూడా పిలిచాడు అంటాడు. తన పరిశుద్ధమైన పిలుపుతో మోషేని ఎలా పిలిచాడో, మోషే అని మనకు ఆ మాట వినబడలేదు కానీ ఈరోజు మనల్ని అందరినీ పిలిచాడు. రమణ గారు మీరు పుట్టింది ఎక్కడండి? సొంట్యామా? విశాఖపట్నమేనా? సభవరంలో పుట్టారా? మీ ఫ్యామిలీలో ఎవరైనా కన్వర్ట్ అయ్యారండి? అప్పుడు సబ్బవరం నుంచి మిమ్మల్ని ఇలాగా 2 జబ్బలు పట్టుకొని ఆహారంలో కూర్చోబెట్టి దేవుని రాజ్యాన్ని మీకు ఇవ్వలేదా? అది దేవుడు పిలుపు కాదా? అక్కడ నుంచి మనం ఇక్కడికి రావడం. తేజ నువ్వెక్కడ పుట్టావు? అరకులో పుట్టావు. అరకు మారుమూల కొండల్లో ఎక్కడో కలిసిపోవాల్సిన నువ్వు ఇప్పుడు దేవుడు నిన్ను పిల్లలేదా? మనందరినీ పిలిచాడండి. మొదటి పేతురులో ఆశ్చర్యకరమైన చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు అన్నాడు. దేవుడు మనల్ని పిలిచాడు. ఆ పిలుపు మోషేకి దక్కింది. అంటే ఇవేమో రాయబడినాయి. ప్రకటన గ్రంథం 22 తర్వాత మన చరిత్ర లేవు కాబట్టి రాయబడలేదు. కానీ దేవుని గ్రంథంలో మన పేర్లు ఆచార్యని దేవుడు పిలిచాడు అనే సంగతి ఉందండి. అలాగూ ఆ పిలిచిన పనిని ముందు ఏవో సాకులు చెప్పాడు, కానీ దాన్ని స్వీకరించినందుకు మోషేకి ఎంత క్రెడిట్ వచ్చింది అని అంటే ఈరోజు పరలోకంలో ఆయన పేరు ఆయన రాసిన కీర్తన పాడేంతగా యేసు ప్రభు క్రొత్త నిబంధనకి ఎలాగో మధ్యవర్తి, పాత నిబంధనకి మోషే మధ్యవర్తి అన్నంత. కాబట్టి అంటే దేవుడు మనందరినీ పిలుస్తున్నాడండి. ఆ పిలుపుకు తగ్గట్టుగా మనం జీవించాలి. మనం పరిశుద్ధమైన పిలుపుతో మనం పిలిచాడు. ఇంకా పిలవబడలేని ఎంతోమంది ఉన్నారు, వారికి ఆ పరిశుద్ధత మనం నేర్పించాలి. పిలుపుకు తగ్గట్టుగా మనం జీవించాలి. ఈ 2 మనం మోషే స్టోరీ నుంచి నేర్చుకోగలం. మనం చాలా అభ్యంతరాలు చెప్తాం, కానీ ఈ అభ్యంతరాలకు మించిన దేవుని తోడు, దేవుని పరిష్కారం మన జీవితంలో నెరవేరుతుంది. అలాగూ మనం పిలువబడిన పిలుపుకు తగినట్టుగా జీవితం. చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తాను. ప్రార్థన చేసుకుందాం. పరమందున మా తండ్రి, కృపగల మా నాయన, మీ మహోన్నతమైన అతి శ్రేష్టమైన ఘనమైన నామానికి కృతజ్ఞతాస్తులు తెలియజేస్తున్నాం. నాయన, ఈరోజు బైబిల్ తరగతిలో మేమందరం మోషేని మీరు ఎలాగూ పిలిచారో, మోషే ఎలాంటి అభ్యంతరాలు తెలియజేసిన ప్రతి అభ్యంతరానికి, ప్రతి రీజన్కి పరిష్కారాన్ని మీరు ఎలా అనుగ్రహించారో మేము చూసాం. తద్వారా ఇశ్రాయేల్ అందరినీ నడిపించడానికి ఒక గొప్ప నాయకుడిగా ఉండి, నాయన దాస్యం నుంచి వారిని విడిపించడానికి మీరు ఎన్నుకున్న సాధనంగా వాడబడ్డాడని మేము గమనించాం. తద్వారా ఎంతో ఘనతకి అర్హుడయ్యాడని, ఈరోజు కొన్ని కోట్ల మంది భూమి మీద నివసిస్తున్నప్పుడు మమ్మల్ని పరిశుద్ధమైన పిలుపుతో పిలిచారు నాయన.
మాలో ఇంకా కొంతమంది అభ్యంతరాలు చెప్తూ మీ పిలుపుని అంగీకరించకుండా ఉన్నారు. వారు మీ యొక్క పిలుపు ఎంత గొప్పదో, దాని వెనకాతలుండే ఘనత ఎంత గొప్పదో గ్రహించగలిగినట్లు నేర్పించండి. పిలువబడిన మేము నైనా ఆ పిలుపుకు తగ్గట్లుగా జీవించగలిగినట్లు మా అందరికీ నేర్పించమని, చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. మా అందరికీ ఏ అక్కర్లు ఉన్నాయో మీకు తెలిసిన ఆయన కృప చూపించి ఇలా మా అందరికి కావాల్సిన దీవెనలు దయచేయమని వేడుకుంటున్నాం. మా సహోదరులు కృష్ణారావు గారి విషయంలో మరొకసారి పాదాలు చెంతపడుతున్నాం. ఆయనకు కావాల్సిన ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. నేను అన్నవరం కృపారావు గారి విషయంలో మీరే తోడుండి అనేక మంది ప్రార్థనలు విని సక్సెస్ఫుల్గా ఆపరేషన్ జరిగించినందుకు మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం. రానున్న రోజుల్లో ఆయన లేచుటకు, ఆయన నడుచుటకు, మరి ముఖ్యంగా మీ సన్నిధికి వచ్చుటకు, మీ లేఖనాలను వివరించడానికి సామర్థ్యాన్ని మునుపటి కంటే ఆయన రెట్టింపు శక్తిని మీరు దయచేస్తారని ప్రాధేయపడి అడుగుతున్నాం. ఇంకా మా స్థానిక సంఘంలో ఎవరెవరు అనారోగ్యాలు ఉన్నారో వారందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించి నడిపించమని, ఈ తరగతికి వచ్చిన వారందరినీ ఆస్వాదించమని మా ప్రభువుని కుమారుడు త్వరలో రానయ్యున్న క్రీస్తు ప్రభు నామమున ప్రార్థన అడుగుతున్నాం తండ్రి.